ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నుండి 5వ అధ్యాయము వరకు చాలా బెటర్. ఎందుకంటే చాలా అర్థమైతే. ఎందుకు? సాధారణంగా ఏ జ్ఞానము కలిగి ఉన్నవాడైనా, ఎలాంటి మేధస్సు కలిగి ఉన్నవాడైనా ఈ ప్రకటన గ్రంథము 1 నుంచి 5 అధ్యాయాలు చాలా ఎక్స్ప్లిసిట్గా అర్థమవుతాయి. కానీ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి వచ్చేటప్పటికి సరిగా మన దృష్టిని కానీ మన ఆలోచనలు కానీ ఈ దైవ గ్రంథాన్ని రైట్ వేలో గనక మనము హెర్మ్యూటిక్స్ చెయ్యకపోతే, దీన్ని డిరైవ్ చేయకపోతే, డివైడ్ చేయకపోతే చాలా తప్పులో పడతాం. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని అపోకలిప్టిక్ బుక్ అంటారు. అపోకలిప్టిక్ బుక్ అనగా అర్థం ఏమిటంటే ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు, ఎన్నో దైవ సంబంధమైన కార్యాలు నిలిచి ఉన్నది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రీతిగా వర్ణిస్తూ ఉంటారు. ఈరోజు మీకు ఈ యొక్క 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటి నుంచి అసలే ఈ ముద్రలు విప్పేటప్పటికి ఏమవుతుంది? ఆనాడు జీవము కలిగిన సర్వోన్నతుడైన దేవుని చేతుల్లో ఏముంది? ఒక స్క్రోల్ ఉంది, గ్రంథపు చుట్ట ఉంది. దానికి ఎన్ని ముద్రలు వేయబడ్డాయి? 7 ముద్రలు వేయబడ్డాయి. ఈ 7 ముద్రలను విప్పటానికి ఆకాశం అందు కానీ, భూమికి అందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ అందు కానీ ఎవరికి ఏం లేదు, అధికారం లేదు. అప్పుడు యోహాను గారు బిగ్గరగా ఏం చేసినారంట? అయ్యో, ఈ ముద్రలను విప్పగలిగిన వాడు ఆకాశంలో లేడే, ఈ ముద్రలను విప్పగలిగిన వాడు భూమి మీద లేడే, ఈ ముద్రలు విప్పగలిగిన వాడు భూమి కింద ఉన్న పాతాళంలో లేడే అని బిగ్గరగా ఏడిస్తే అప్పుడు ఒక పెద్ద వచ్చి అన్నాడు కదా, వధింపబడిన గొర్రె పిల్లయు, దావీదు చిగురియు, యూదా గోత్రపు సింహము ఉన్నది అని అనగానే వెంటనే యోహాను గారి యొక్క ఏడుపు ఏమైపోయింది? ఆగిపోయింది. అప్పుడు మనం ఏమేమి జరిగాయి అన్నది మొత్తం ఈ యొక్క 5వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారంట ఆ యొక్క గ్రంథపు స్క్రోల్ ఉంచేసరి చుట్టను, ఆ గ్రంథపు చుట్టకున్న ఒక్కొక్క ముద్రన ఇప్పుతూ ఉన్నాడు. ఆ ముద్రల వెనకాల ఉన్న అంతర్యం ఏమిటి? ఆ ముద్రల వెనకాల ఉన్న భావం ఏమిటి అని అంటే, ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథాన్ని 2 వ్యూస్లో చూస్తారు. ఎవరైనా రాసుకునే వారు ఉంటే, ఎవరైనా ఈ ప్రకటన గ్రంథాన్ని మీద పట్టు నేను సాధించాలి, ఈ ప్రకటన గ్రంథాన్ని నేను అనేక మందికి బోధించేలా ఉండాలి, రాబోయే రోజులు ఈ ప్రకటన గ్రంథం అనేది నేను చాలా సులువుగా అర్థం చేసుకుని ఎలాంటి వారికైనా బోధించేలాగా ఉండాలి అని మీరు అనుకుంటే, అసలు ఈ ప్రకటన గ్రంథము మొత్తం ఏం చూపిస్తా ఉన్నది అంటే దేవుని యొక్క మధ్యాకాశంలో రాకడ, 2 ఆయన యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలము, తర్వాత ఆయన దిగి రావడము. ఇదంతా మీకు ఏంటంటే ముందు ఒకసారి చిన్న స్క్రిప్ట్ పిక్చరైజేషన్ కింద చూపించాలని ఆశపడుతూ ఉన్నాం. దయతో డిస్ప్లేలో మేజర్ యొక్క టైం లైన్ తీయండి. బిబ్లికల్ ఎండ్ టైమ్స్ అనబడి ఉన్న టైం లైన్ తెరవలసిందిగా దయతో ఆ లైవ్ ఆపరేట్ చేసే బిడ్డలకి ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా. మీకు అక్కడ కనబడుతుందా డిస్ప్లే మీద? ఏమైనా వచ్చిందా? ఏం రాలేదా? ఇప్పుడు జూమ్ చేస్తారు చూడండి. మొట్టమొదటిగా ఏమిటి? ర్యాప్చర్ అంటే ఏంటంటే సంఘము ఎత్తబడుట. ఈరోజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకటన గ్రంథానికి 2 థియరీస్ ఉంటాయి. ఒకటి ఫ్యూచరిస్టిక్ వ్యూ, రెండవది హిస్టారిసిస్ట్ వ్యూ అనబడి 2 వ్యూస్ ఉంటాయి. ఈరోజు మీకు అర్థం కావాలి, ఈ ప్రకటన గ్రంథాన్ని 2 కోణాల్లో చూడాలి. ఒకటి ఫ్యూచరిస్టిక్ వ్యూ అనగేమిటంటే భవిష్యత్తులో జరగబోతుంది. 2 హిస్టారిసిస్ట్ వ్యూ లేదా ఏ మిలీనియం వ్యూ అని అంటా ఉంటా. నేను ఎక్కువగా ప్రతిపాదించేది, నేను ఎక్కువగా నమ్మేది, ప్రపంచంలో ఉన్న అనేక మంది బైబిల్ పండితులు నమ్మే సిద్ధాంతం ఏమిటంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ. ఏంటి ఫ్యూచరిస్టిక్ వ్యూ అంటే? మొట్టమొదటిగా సంఘం ఏమైతుంది? ఎత్తబడతా. దానికి ఉదాహరణ ఒకసారి మీరు మీ తర్వాత డిస్ప్లే చేస్తారు. మొట్టమొదటిగా ఏంటి? సంఘం ఎత్తబడుట. ఈ సంఘం ఎత్తబడుట అంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా వినండి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ 7 ముద్రలను విప్పే ముందు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 బూరలు ఊదే మునుపు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 యొక్క పాత్రలను భూమి మీద పోసే మునుపు సంఘం అనేది ఏమవుతుందంటే ఎత్తబడతా. జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలో ఒక వ్యూ ఏమిటంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ. ప్రకటన గ్రంథంలో జరిగేవన్నీ భవిష్యత్తులో జరిగేవి, అవి ప్రస్తుతం జరిగేవి కావు అని బైబిల్ పండితులు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. ఇంకొంతమంది ఏమంటారంటే హిస్టారిసిస్ట్ వ్యూ అనగేమిటంటే ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు ఆల్రెడీ అయిపోయాయి అని అంటారు.
ఇప్పుడు మీకు ఫ్యూచరిస్టిక్ వ్యూలోకి వెళ్ళేటప్పటికి, నేను నమ్మేదాన్ని మీకు చెప్పేటప్పటికి, బైబిల్ యొక్క సిద్ధాంతాలను మీకు నేర్పించేటప్పటికి మొట్టమొదటిగా ఏం జరుగుతుందంట? ఎండ్ టైమ్స్లో, అంత్యకాలంలో సంఘము ఎత్తబడుట. మనకు బాగా తెలుసు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు చనిపోయి మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఆయన యందుండి నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ గొప్ప బోరతోనూ మేఘారుడ యేసు ప్రభువు వచ్చును. సజీవులమైండు మనము ఆయన దగ్గరికి ఏమైతాం? ఎత్తబడతాం. ఈరోజు చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే, యేసు ప్రభు రెండవ రాకడ ఏమనుకుంటారు తెలుసా? సంఘాన్నంతా మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోవడం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరలోక రాజ్యము 5 బుద్ధిగల కన్యకల వలె ఉన్నారని చెప్తారు కదా. అలాగా యేసు ప్రభు మధ్యాకాశంలోకి రావటం అది రెండవ రాకడ అంటారు. తప్పు. రెండవ రాకడ ఎప్పుడన్నది మీకు ఒక్కొక్కటిగా పిక్చర్ చేసి చూపిస్తా. మొట్టమొదటిగా యేసు ప్రభు ఎక్కడికి వస్తాడు? ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా, నరమాత్రుడిగా, పసి బాలుడిగా ఈ లోకములో కన్య అయిన మరియ గర్భమును పుట్టాడు. ఎవరు? యేసు ప్రభు గారు. అది మొదటిది. తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన అందరూ చూస్తూ ఉంటుండగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకముకి వెళ్ళిపోయాడు. మొదటి రాకడ కంప్లీట్. ఇప్పుడు రెండవ రాకడికి మధ్యలో ఏం జరుగుతుందంటే ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఇప్పుడు యేసు ప్రభులు వారు కారు మేఘముల పైన మధ్యాకాశంలోకి వస్తారు. మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి సిద్ధపడిన సంఘము, ఎవరైతే పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా ఈ దేవుని యొక్క వాక్యమును పాటిస్తూ నడుస్తూ ఉన్నారో, సమయము పోనీయక సద్వినియోగపరుచుకుంటున్నారో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉన్నారో, వారందరినీ యేసు ప్రభు ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? కనుచూపు మేరలో, బ్లింక్ ఆఫ్ ఐ అనగా ఒక్కసారి కన్ను మూసి తెరిసేటప్పటికి మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు, ఇద్దరు కూర్చుని తిరగలి విసురుతా ఉంటే ఒకరు ఏమైతారు? ఎత్తబడతారు. ఇద్దరు పొలములో పని చేస్తూ ఉంటే ఒకరు ఏమైతారు? ఎత్తబడతాడు. విడవబడిన వారి యొక్క పరిస్థితి బహుఘోరం అన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి ముందు యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. సంఘం అంతటిని, సిద్ధపడిన సంఘం అంతటిని ఏం చేస్తాడు? ఆయన తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు రెండవది చూద్దాం. చూడండి, అక్కడ రెండవదిగా అక్కడ రాయబడి ఉంది, 3.5 years అనగా మొదటి 3.5 సంవత్సరాల ఏంటంటే పరిపాలన. అక్కడ ఉన్నది క్రీస్తు కాదు, అక్కడ ఉన్నది ఎవరు? ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏమిటంటే 7 ఏండ్ల శ్రమల కాలం అంటారు. రాబోయే రోజుల్లో వచ్చే బుధవారం నుంచి నా యొక్క ల్యాప్టాప్ని పెట్టుకొని మీకు ఇక్కడ చూపిస్తా. ఒక్కొక్కటి ఏంటంటే నేను డిస్ప్లే చేస్తా, మీకు అర్థమయ్యేలా చూపిస్తా. ఎందుకంటే ఈ 6వ అధ్యాయం నుంచి దానియేలు గ్రంథము 12వ అధ్యాయాన్ని, ఈ ప్రకటన గ్రంథము 6 నుంచి 22 అధ్యాయాన్ని కలిపి మీకు చెప్తాను, డిస్ప్లే మీద చూపించి. కానీ ఈరోజు జస్ట్ ఏంటంటే మీకు అవుట్లైన్ ఇస్తా ఉన్నా. మొట్టమొదటిగా ఏమైతుంది? యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా సంఘానికి భూమి మీదకి ఏముండదు, ఏ పొంతు ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందంటే 3.5 + 3.5, ఆ పక్కన 2 ఉన్నాయి చూడండి, 3.5 + 3.5 ఎంత అమ్మా? ఎంత? అక్కడ రెడ్ దాంట్లో 7 years ట్రిబులేషన్ అని కనబడుతుందా? కనబడట్లేదా? 7 ఏండ్ల శ్రమల కాలం కనబడుతుందా లేదండి? రెడ్లో ఆ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజించాలి. మొదటిగా ఏమిటి? 3.5 సంవత్సరాలు నకిలీ సమాధానం, తెల్లని గుర్రం అనగా నేనే క్రీస్తు అని చెప్పి ఒక అంత్యక్రీస్తు వస్తాడు, యాంటీ క్రైస్ట్ వస్తాడు. 3.5 సంవత్సరాలు మొత్తం ప్రపంచముతో సమాధాన పడతాడు. సంవత్సరం అంతా ఏక ఆధిపత్యంలోకి వస్తాడు, సంవత్సరం అంతా ఏక రాజ్యంలోకి వస్తాడు. ఇప్పుడు మొత్తం ఆ 3.5 సంవత్సరాల ప్రపంచానికి ఇప్పుడు ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ ఉంటే, ఆ 3.5 సంవత్సరాలు ఒకే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒకే రాజు ఉంటాడు. ఇప్పుడు ఈ జరిగే వాటన్నిటికీ ఇది ఎవరికి పొంతలేదు? సంఘానికి. ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే సమయము పోనీక సద్వినియోగపరుచుకుంటారో, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడకుండా ఎవరైతే అంత్యకాలంలో దేవునితో పాటు బ్రతుకుతారో వారందరినీ యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతా. ఈ 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? గొర్రె పిల్లతో పెళ్లి జరుగుతాయి.
ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నారు, మీరు క్రీస్తుతో ప్రదానము చేయబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు ర్యాప్చర్న సంఘమును ఎత్తికున్న తర్వాత, తీసుకెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు సంఘానికి గొర్రెపిల్లతో ఏం జరుగుతుంది? పెళ్లి మహోత్సవం, గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతా. ఇప్పుడు ఆ మిగిలిన 7 సంవత్సరాల భూమి మీద ఏం జరుగుతుంది? ఆ 7 సంవత్సరాలని 3.5 సంవత్సరాలు సమాధాన ఏలుబడి, ఆ 3.5 సంవత్సరాల తర్వాత మిడ్ ట్రిబులేషన్ అని పిలుస్తారు. అనగా దానికి అర్థం ఏమిటి? ఈ 3.5 సంవత్సరాలలో అంత్యక్రీస్తు యొక్క అసలైన రూపం అనేది బయటకు వస్తా. సాతానుడు ఒక దేవదూత, వెలుగు దేవదూత, అది మీకు రాబోయే క్షణాల్లో వచనాలతో చూపిస్తా. వెలుగు దూతను లోకానికి పంపుతా. ఈ వెలుగు దూత ఏం చేస్తాడంటే, నేనే క్రీస్తుని అంటే యూదులందరూ వెలుగు దూతను నమ్ముతారు, నేనే ప్రభువుని అని ఏక ఆధిపత్యం జరిగిస్తే ప్రపంచమంతా ఈయన కిందకు వస్తారు. 3.5 సంవత్సరాలు సమాధానముతో ఏలుతాడు. 3.5 సంవత్సరాలు అయిన వెంటనే అసలు రూపాన్ని తీసుకొచ్చి ఆ చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. అదే ఏమిటంటే 7వ అధ్యాయం నుంచి ప్రారంభము కాబోయే మహా తెగుళ్ళు, 7 బూరలు, తర్వాత 7 పాత్రలు వేసేటప్పటికి 1/4 ఏంటంటే ప్రపంచము తగలబడిపోవడం, తెగుళ్ళు, ఇవన్నీ ఏంటంటే 3.5 సంవత్సరాలు. మీకు అర్థం కావాలి. డిస్ మీద చూపిస్తారు. మొట్టమొదటిగా ఏమిటి? దశలోనిక పత్రిక ప్రకారముగా క్రీస్తు సంఘమును ఏం చేస్తాడు? మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళిపోతాడు. అది ర్యాప్చర్. అది అయిపోయిన వెంటనే 6వ అధ్యాయము 1వ వచనంలో చదివిన ఏ గుర్రం వస్తుంది? మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం వస్తా. ఆ తెల్లని గుర్రం ఎవరు? అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్ అని అంటా ఉంటాం. అతడు వచ్చి 3.5 సంవత్సరాలు సమాధానంగా చూస్తా, 3.5 సంవత్సరాల ప్రపంచాన్ని ఏలతా. ఆ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అతను అస్సలు రూపాన్ని ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, ఆ పక్కన రాయబడి ఉంది ఏమని? సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రెండవ రాకడా. ఎప్పుడు రెండవ రాకడా? సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇంకా ఎవరైతే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధముగా క్రీస్తు కొరకు నిలబడతారో వారి కోసం యేసు ప్రభు ఏం చేస్తాడంటే, పెళ్లి చెయ్యబడిన సంఘమును యోధులుగాను, సైన్యముగాను, పరలోక సైన్య సమూహాన్ని ఒక సైన్యముగా ఏర్పరచుకొని యేసు ప్రభు వస్తాడు. అది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనకి కనబడతా. వచ్చి ఈ భూమి మీద ఉన్న వెలుగు దూతతో యుద్ధం చేస్తారు. అర్మెగదాన్ అనబడింది మనకి 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో కనబడతా. అర్మెగదన్ అనబడిన ప్రాంతం ఇప్పటికీ ప్రపంచంలో పశ్చిమాసియా ఖండంలో ఉంది. అర్మెగదన్ అన్న ప్రాంతంలో యేసయ్యతో వచ్చిన సైన్యానికి, ఈ భూలోకంలో ఉన్న యాంటీ క్రైస్ట్ అనబడిన అంత్యక్రీస్తుకి మధ్యన ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతా. ఆ యుద్ధంలో ఎవరు గెలుపొందుతారు? యేసు ప్రభు గెలుపొందుతాడు. ఈ అంత్యక్రీస్తు వెలుగుదూత ఏమవుతుందంటే ఓడింపబడుతుంది. ఆ వెలుగుదూతను తర్వాత ఏం చేస్తాడంటే 1000 ఏండ్ల పాటు పాతాళంలో బంధిస్తారు. ఇప్పుడు 6వదిగా ఏమిటి? 1000 years అనగా మిలీనియల్ కింగ్డమ్ కనబడుతుందాం అక్కడ. మిలీనియల్ కింగ్డమ్ అంటే ఏంటి? యేసు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు దూతను చంపేశాడో, ఆ యొక్క అంత్యక్రీస్తు సైన్యమును అర్మెగదన్లో చంపేశాడో, ఇప్పుడు తిరిగి వచ్చిన పరిశుద్ధులందరితో, యేసునందు రక్షింపబడిన వారందరితో 1000 సంవత్సరాలు భూమి మీద ఏం చేస్తాడు? ఆయన పరిపాలన చేస్తారు. ఒకసారి ఇలా చూడండి. మొదటిగా ఏమిటి? సంఘము ఎత్తబడుట. రెండవదిగా ఏమిటి? 3.5 సంవత్సరాల సమాధాన పాలన. తర్వాత 3.5 సంవత్సరాలు ఏమిటి? బహు కష్టకాలము. మూడవదిగా ఏమిటి? యేసు ప్రభు రెండవ రాకడ వచ్చి యుద్ధము చేయటం. నాలుగవదిగా ఏమిటి? ఆ యొక్క అంత్యక్రీస్తును, ఆ యొక్క సాతాను సైన్యమును 1000 సంవత్సరముల పాతాళములో బంధించి 1000 ఏండ్లు లోకం మీద యేసు ప్రభు ఏం చేస్తాడు? పాలన చేస్తా. ఇప్పుడు ఆఖరిగా ఏమిటంటే, 6వదిగా ఏమిటంటే గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, అనగా తెల్లని సింహాసన తీర్పు. ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు మొత్తం ఈ భూమి మీద అంతా యేసు ప్రభు ఓడించిన తర్వాత 1000 సంవత్సరాల పాలన చేసిన తర్వాత, ఆనాడు ఆదాము కాలము నుండి ఈ అర్మెగదోన్ యుద్ధ కాలము వరకు మనుషులందరినీ యేసు ప్రభు తెల్లటి సింహాసనం మీద కూర్చొని అందరినీ గొర్రెలు, మేకలు, గొల్లవాడు వేరుపరిచినట్లు వేరుపరుస్తాడు. ఇప్పుడు
6వ ఘట్టంలో 7వ ఘట్టం ఏమిటి? ఎటర్నల్ స్టేజ్, అనగా నిత్యత్వము, కొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది మీకు ప్రింట్ అయి ఉంటే ఈ టైం లైన్, ఇంకొక టైం లైన్ మీకు చూపిస్తారు. ఆ టైం లైన్ కనుక జస్ట్ ఈ టైం లైన్ షో చేయండి. హలో, ఇక్కడ చూడండి, ఈ టైం లైన్ మీకు, ఆ టైం లైన్ మేము ఫాలో అప్ అయ్యే టైం లైన్ అది మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుంది? ఏం అర్థం కా. దాన్ని ఏఏకి ఇచ్చి కొద్ది వర్క్ చేసి దాన్ని సింప్లిఫైగా చేయమంటే ఇందాక మీరు చూపించినట్లుగా 7 భాగాలుగా డివైడ్ అయ్యి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి, అందరూ మీకు అర్థం కావాలి. 7 ఏళ్ల శ్రమకాలం అంటే ఏంటి, అసలు ఈ ప్రకటన గ్రంథం అంటే ఏంటి, అంత్యకాలం అంటే ఏంటి అంటే ఒకసారి చెప్పండి. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? సంఘం ఎత్తబడతా. సంఘానికి 2 ఈ యొక్క శ్రమలకి ఏం లేదు, సంబంధం లేదు. 7 సంవత్సరాలు సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయి ఆ గొర్రె పిల్ల వివాహ ఉత్సవంలో యేసు ప్రభుతో వివాహం చేస్తాడు పరమ తండ్రి అని దేవుడు. ఆ 7 సంవత్సరాల భూమి మీద ఏం జరుగుతుంది? అంత్యక్రీస్తు వస్తాడు. ఏ గుర్రం మీద? తెల్లని గుర్రం మీద. తెల్లని గుర్రం మీద వచ్చి ఏం చేస్తాడంటే, నేనే సమాధానము, నేనే రాజుని, నేనే క్రీస్తుని అని అంత్యక్రీస్తుగా, యాంటీ క్రైస్ట్గా చూపించుకుంటా. 3.5 సంవత్సరాలు ప్రపంచమంతా బాగుంటా. ప్రపంచమంతా అంత్యక్రీస్తులోకి వెళ్ళిపోతుంది. ప్రపంచమంతా ఈ వెలుగుదూత సంబంధంలోకి వెళ్ళిపోతుంది. 3.5 సంవత్సరములైన తర్వాత అసలైన రూపాన్ని బయటికి తీసుకొస్తా. ఎవరైతే ఇంకా క్రీస్తుని వెంబడిస్తారో, ఇంకా ఎవరైతే సంఘమును నడుపుతా ఉంటారో వారందరికీ ఘోరమైన హింసలు కలిగిస్తారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 ప్లస్ 3.5 ఎన్ని? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు అయిపోగానే యేసు ప్రభు ఏం చేస్తారు? తన సైన్యముతో భూలోకానికి వచ్చి అంత్యక్రీస్తుతో యుద్ధము చేసి వారిని సంహరించి వారిని పాతాళ లోకంలో పెట్టేసి ఎన్ని సంవత్సరాల పాలన? 1000 సంవత్సరాల పాలన. ఈ 1000 సంవత్సరాలు ఆ మధ్యాకాశంలోకి ఎత్తబడిన సంఘం ఈ లోకములు ఏం చేస్తారు? దానియేలు గ్రంథములు మీకు చాలాసార్లు చెప్పారు, మీరు లోకమును ఏలుదురు. ఇప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి అర్మగదాన్లో యుద్ధము చేసి ఈ అంత్యక్రీస్తు యొక్క సైన్యమును అంతటిని ఓడించిన తర్వాత ఎత్తబడిన సంఘముతో యేసు ప్రభువు ఏం చేస్తారు? 1000 సంవత్సరాల పాలన. ఈ 1000 సంవత్సరాల పాలన అయిపోయిన వెంటనే పాతాళములో ఉన్న ఆత్మలను, సమస్త విధమైన ఆత్మలను తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? వైట్ థ్రోన్ జడ్జిమెంట్, తెల్ల సింహాసనం మీద కూర్చుని గొర్రెలనేమో ఒకవైపు, మేకలనేమో ఒకవైపు, గొల్లవాడు వేరు చేసినట్టు వేరు చేసి నిత్య నరకము 2, 7వది ఏమిటి? నిత్య పరలోకము, కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని ఇస్తారు. ఇది ప్రకటన గ్రంథములో ఉన్న టైం లైన్. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూని చెప్తారు. ఇప్పటి నుంచి మీకు చెప్పబోయేది ఏమిటంటే, నేను విశ్వసించేది, నేను నమ్మేది, బైబిల్లో ఉన్న అనేక మంది పండితులు విశ్వసించేది ఏమిటంటే, ఈ టైం లైన్ మేము నమ్ముతాం. ATA, ఏషియన్ థియలాజికల్ అసోసియేషన్, అనగా మన ఆసియా ఖండంలో ఉన్న ప్రతి బిబ్లికల్ కాలేజ్ వేదాంత పండితులు నమ్మే సిద్ధాంతం ఇది. ఇదెందుకు మేము నమ్ముతున్నాం అన్నది రాబోయే వారంలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్దాం. మొట్టమొదటిగా హిస్టారిసిస్ట్ వ్యూ. రాసుకోని ఎవరైనా చదువుకునేవారు ఉంటే, ప్రకటన గ్రంథాన్ని చాలా డెప్త్గా నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్న ఎవరైనా ఉంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొట్టమొదటిగా మనం చూడబోయేది హిస్టారిసిస్ట్ వ్యూని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నారు. చూడండి అయ్యా, ఏమని రాయబడి ఉంది? త్వరగా. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. ఒకసారి ఇలా చూడండి, ఏమంటున్నాడు? మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళెను.
నాతో కలిసి అందరి మాట చెప్పండి. నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. నాలుగేసి కింద 4 ఉంది ఏమని? జయశాలిగా. ఇప్పుడు మొట్టమొదటిగా తెల్లని గుర్రాన్ని మీకు డిస్ప్లే మీద చూపిస్తారు చూడండి. మొట్టమొదటి ముద్ర విప్పగానే యోహాను గారికి ఏం కనబడింది అంటే, ఏం కనబడింది? తెల్లని గుర్రం. చూసారా? తెల్లని గుర్రం. ఆ గుర్రం మీద ఎవరున్నారు? తెల్లని వస్త్రములు ధరించిన వాడు ఉన్నారు. ఆ తెల్లని వస్త్రములు ధరించిన వాని తల మీద ఏమున్నది? ఒక కిరీటం ఉన్నది. ఆ తెల్లని వస్త్రములు ధరించిన వాని చేతిలో ఏమున్నది? ఒక విల్లు ఉన్నది. విల్లు ఉంది కానీ ఏం లేదంట. హలో, విల్లు ఉంది కానీ ఏం లేదు, బాణం లేవు. అక్కడ అది రాయబడి ఉంది కదా. మళ్ళీ నేను చదువుతున్నా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. జాగ్రత్తగానండి. ఈ 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనకేం తెలియబెడుతున్నారంటే, ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆ ముద్రల్ని విప్పుతా ఉన్నాడో, ఆ యొక్క స్క్రోల్ యొక్క ముద్రలు విప్పుతా ఉన్నాడో, మొట్టమొదటి ముద్ర విప్పగానే ఎవరు కనబడ్డారంట? తెల్లని గుర్రం మీద తెల్లని వస్త్రములు ధరించి కిరీటమును పొందుకున్నవాడు, ఒక విల్లు కలిగి ఉన్నవాడు కనబడ్డాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయానికి వెళ్దామా? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రెవల్యూషన్ చాప్టర్ 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచన భాగమును చదవండి. ఏమని రాయబడి ఉంది? మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వినండి. ఇక్కడ ఏ గుర్రము? హలో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఏ గుర్రము? తెల్లటి గుర్రం. ఆ తెల్లటి గుర్రం మీద కూర్చున్న వాడి తల మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయంట? అనేకమైన కిరీటాలు ఉన్నాయి. మరి 6వ అధ్యాయము 2వ వచనం ఏమనుంది? నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. చాలా మంది అపోహపడేది ఏమిటంటే, తెల్లని గుర్రం మీద ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే యేసు ప్రభు అని అంటారు. ఇప్పుడు ఇందాక పిక్చర్ ఒకసారి తెల్లని గుర్రం మీద ఉన్న పిక్చర్ చూపిస్తారు చూడండి. అలా చూస్తే మనకు ఎలా కనబడుతున్నాడు? ఆయన ఎలా కనబడుతున్నాడండి? యేసు ప్రభులా కనబడుతున్నాడు. యూదా గోత్రపు సింహంలా కనబడుతున్నాడు. కిరీటమును పెట్టుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని చక్కగా చేతుల్లో విల్లు పట్టుకుని వస్తూ ఉన్నాడు. కానీ ఈ మొదటి తెల్ల గుర్రము మీద కనబడే వ్యక్తి, తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తి, కిరీటము కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే, ఆయనే అంత్యక్రీస్తు. ఎవరు? వచ్చే వారం నుంచి చెప్తున్నాను కదా, నా దగ్గర ఒక డిస్ప్లే ఉండాలి, మీ దగ్గర డిస్ప్లే ఉంటే ప్రతిదీ మీకు పిన్ టు పిన్ వచ్చే వారం నుంచి చాలా ఎక్స్ప్లెయిన్గా చూపిస్తా. కానీ ఇప్పుడు మీకు జస్ట్ ఉపోద్ఘాతం చెప్పి ముందుకు వెళ్ళిపోదా. 19వ అధ్యాయంలో ఏమనుంది? మళ్ళీ చదువుతారు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండి. ఒకసారి ఒక మాట వినండి. 19వ అధ్యాయంలో తెల్లటి గుర్రం మీద ఉన్న వానికి కిరీటము ఇయ్యబడిందా? అనేక కిరీటాలు ఉన్నాయా? చాలా జాగ్రత్తగా మీరు మైండ్ పెట్టాలి. ఈరోజు నేను ప్రకటన గ్రంథం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం సాధారణంగా ఎవరు టచ్ చేయరు ప్రియులారు. ఎందుకు తెలుసా? దాన్ని టచ్ చేస్తే మేము హార్డ్ వర్క్ చేయాలి, సేవకులుగా మేము హార్డ్ వర్క్ చేయాలి, అర్థమయ్యే రీతిలో మీకు చెప్పగలగాల. కాబట్టి మీకు పరిశుద్ధాత్మ దేవుడు 21 రోజుల ప్రార్థన ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని బహుమానముగా మీకు ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ మీకు నేర్పబడదు, కానీ నేర్పిస్తుండగా జాగ్రత్తగా. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఉన్న వాని తల మీద ఏమి ఇయ్యబడింది?
ఒక కిరీటం ఇయ్యబడింది. అతని చేతుల్లో ఏముంది? విల్లు ఉన్నది. జయించుటకు ఏం చేస్తున్నాడంట? వెళ్తా ఉన్నాడు. మరి ఇక్కడేం రాయబడి ఉంది? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో తెల్లని గుర్రము నాకు కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. యుద్ధము చేయడానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ యుద్ధం జరిగిస్తున్నాడా? చెప్పాలండి. అక్కడ దేనికి వెళ్తున్నాడంట? యుద్ధమును చేయుటకు వెళ్ళుచున్నాడు. చూడండి, ఆ మాట కూడా ఒకసారి రిజంలో చూద్దాం. ఏమని రాయబడి ఉంది? అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఉంది. ఓకే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఉంది. ఓకే. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. ఓకే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఇంకొకరు కూర్చున్నారు. ఓకే. వీళ్ళిద్దరూ ఎవరు అని అంటే, మొదటిగా కిరీటము ఇయ్యబడినోడు 6వ అధ్యాయంలో ఉన్నవాడు, కిరీటములు అనేకమైనవి కలిగి ఉన్నవాడు 19వ అధ్యాయంలో ఉన్నవాడు. యొక్క జయించుకుంటూ వెళ్ళిపోతున్నవాడు, ఏంటంటే యుద్ధము జరిగిస్తూ ఉన్నవాడు. ప్రకటన 19లో ఉన్నవాడు యుద్ధములు జరిగించడానికి వెళ్తున్నవాడు ఎవరు? 6వ అధ్యాయంలో ఉన్నవాడు. ఈ రెండు వ్యత్యాసాలు మీకు తెలియాలి. చాలా మంది ఎక్కడ ఏం చేస్తా, తెల్లని గుర్రం మీద ఎవరు కనబడినా యేసు ప్రభు అంటారు, తెల్లని బట్టలు ఎవరు ధరించినా యేసు ప్రభు అంటారు. అసలు అంత్యకాలంలో జరిగేది ఏమిటి? యేసు ప్రభు మొట్టమొదటి ముద్ర విప్పగానే పరలోకము నుండి ఈ లోకమునకంట, ఆకాశం నుండి ఈ లోకానికంట తెల్లని గుర్రం మీద ఒకడు వస్తూ ఉన్నాడు. అతడి చేతుల్లో విల్లు ఉందా కానీ ఏం లేదు, బాణాలు లేదు. కానీ జయించడానికి ఏమైపోతున్నాడంట? బయలు వెళ్తున్నాడు. 19వ అధ్యాయంలో ఉన్నది యేసు ప్రభుల వారు. 6వ అధ్యాయంలో ఉన్నది యాంటీ క్రైస్ట్. 19వ అధ్యాయం క్రైస్ట్, 6వ అధ్యాయము యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు. ఎలాగో చెప్తాను వినండి. దుష్టాంతం ఎలా ఉంటుందంటే, రాబోయే లోకం ఎలా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి వస్తాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి ఒక మాట మనం చదువుదాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి తిమోతికి రాసిన యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచ్చిన భాగాన్ని చదువుతాం. మనం చాలాసార్లు చదివాం. వెలుగు దూత ఈ లోకంలోకి వస్తాడని. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచ్చిన భాగంలో ఇలా రాయబడి ఉంది. ఏమని? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయములు ఏం పడనివ్వకూడి, ఎలా కలవరనివ్వకూడదు? ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11-14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచ్చిన భాగంలో ఇలా రాయబడి ఉంది. అందరూ తెరవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయము 11వ అధ్యాయము 14వ వచనం ఏమనుంది? ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏంటండి? ధరించుకున్నాడా? ధరించుకొనుచున్నాడు. పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యకాలమా? ధరించుకొనుచున్నాడు. ఏమని? చూడండి 13 నుంచి చదువుతాను. ఏలయనగా అట్టివాడు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూడండి, అంత్యకాలములో అసలు సాతానుడు ఎలా వస్తాడు? అసలు సాతాను లోకానికి ఏంటంటే తన సైన్యం ఎలా పంపుతాడు, తన దూతలను ఎలా పంపుతాడంటే చాలా జాగ్రత్తగా అండి. చాలామంది సాతాన్ అంటే మనం ఏం చెప్తాం, ఎలా ఉంటాడంట సాతానుడు? అమ్మా, ఇప్పుడు మీ దగ్గరికి ఓ మౌతుడికి వచ్చి సాతాను ఎలా ఉంటాడు అని అడిగాను అనుకో, నేనండి నా వరండాలోంచి గలగలగలగలగలగలమంటే ఏమై చేసింది, వెళ్ళిపోయిందండి ఓ సాతాను. సాతేనేనండి, నల్లగా కనబడిందండి. సాతేనేనండి, 2 కొమ్ములు వేసుకొని ఉందండి. సాతేనేనండి, అయ్యో బాబా వికృత రూపం అండి.
సాతాను గురించి వర్ణించాలంటే దానియేలు గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటా. దానియేలు యెహెజ్కేలు అంటాడు, తేజో నక్షత్రమా. ఏ నక్షత్రమా? సాతానుగాడు మనం అనుకున్నట్టు ఈ సినిమాల్లోని, సీరియల్లోని, నాటికల్లోని ఈ యొక్క క్రిస్టియన్ ఏంటంటే స్క్రిప్ట్లో చూపించినట్లు ఈ 2 కొమ్ములు వేసుకొని, ఎర్ర కొమ్ములు వేసుకొని, లైటింగ్ కొమ్ములు వేసుకొని, నల్లగా మసిపూసుకొని ఉండడు. అసలు సాతాను ఏ దూత? సాతాను ఏ దూత? వెలుగుదూత. ఈరోజు చాలా మంది సాతానుడు అంటే నల్లగా కనబడేవాడే సాతానుడు, కొమ్ములున్నవాడే సాతానుడు కాదు. అంత్యకాలంలో అపోస్తలుడైన యోహాను గారు చెప్తా ఉన్నారు, ఇదిగో తెల్లని గుర్రము మీద కిరీటమును ధరించుకున్నవాడు, విల్లును పట్టుకున్నవాడు జయించటానికి వెళ్తున్నాడు అని అన్నారు. ఇప్పుడు లోకము ఏ దూతగా ఉంటుందండి? దగ్గర చదివినట్టు మళ్ళీ చదవన మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14 ఏమనుంది? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏ వేషము? వెలుగుదూత. వెలుగు. ఇప్పుడు వెలుగంటే ఎవరు? సాతాను. వెలుగంటే ఎవరండి? సాతానుగా. అసలు నిజమైన వెలుగంటే ఎవరు? నేను లోకమునికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నలాగున మీరు కూడా ఈ లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఒక దీపమును వెలిగించి కొంచెం కింద మంచం కొంత ఏం చేయకూడదు, పెట్టకూడదు. ఇప్పుడు నిజమైన వెలుగు ఎవరంటే యేసు ప్రభుల వారు. అంత్యకాలములో ఈ వెలుగు దూత వేషం వేసుకుని వస్తాడంట. ఒకసారి ఆ పిక్చర్ చూడండి ఒకసారి. మొదటిగా తెల్లని గుర్రం మీద యేసు ప్రభు 19వ అధ్యాయంలో ఏ గుర్రం మీద ఉంటాడో, యేసు ప్రభు ఎలాంటి వస్త్రాలు ధరిస్తాడో, యేసు ప్రభు ఎలాంటి కిరీటముతో ఉంటాడో, అలాగే అంత్యక్రీస్తు కూడా సాతాను లోకంలో మనుషులను మాయ చేయడానికి పంపే అధిపతి కూడా ఏ వేషమో? యేసు ప్రభు వేషం వేసుకుంటారు. కానీ యేసయ్య తల మీద అనేక కిరీటాలు, కానీ వీని తల మీద ఒకే కిరీటం. యేసు ప్రభు చేతిలో న్యాయ సంబంధమైన ఈ యొక్క ఏంటంటే ఖడ్గము బల్లెము ఉంటుంది, కానీ ఈయన చేతిలో ఏముంది? విల్లు ఉంది. అక్కడ ఏమనుంది? ప్రకటన 6:2లో అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను, జయించుటకు ఏమైనో బయలువెళ్ళను. ఇప్పుడు నా ప్రశ్న, ఆ పిక్చర్ చూస్తున్నారా? కనబడుతుందా? బాణాలు లేని విల్లుతో ఏ యుద్ధము చేయగలడు? ఇక్కడ నుంచి అసలేంది ప్రారంభం అవుతాయి. ఏంటి? అతని చేతుల్లో విల్లుంది, రాజులాగా కిరీటం ఉంది, రాజులాగా తెల్లని గుర్రం ఉంది, కానీ అతని చేతుల్లో ఏం లేవు. విల్లు ఉన్నదని రాయించినాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు విల్లు పట్టుకున్నాడు కానీ ఏం లేవంట. అంబులు లేవు, బాణాలు లేవు. అంటే ఈ అంత్యకాలంలో మొదటి ముద్ర విప్పగానే లోకంలో జరిగేది ఏంటో తెలుసా? మాయతో కూడిన సమాధానం. అనగా వినండి, మనుషులను జయిస్తాడు కత్తిలతో కాదు, మనుషుల్ని జయిస్తాడు రక్తపాతంతో కాదు. ఏం చేస్తూ? సమాధానముగా అంత్యక్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పటికీ యెరూషలేములో ఉన్న యూదులు యేసు ప్రభుని మెస్సీ అని చెప్పి ఏం చేయరు? నమ్మరు. కానీ ఈ బైబిల్ ఏ రీతిగా మెస్సియా ఉంటాడన్నారో ఆ రీతిగా ఈ వెలుగుదూత వస్తాడంట. వెలుగుదూత వచ్చి నేనే క్రీస్తునని చెప్తాడంట, నేనే 2వ మందిరాన్ని కడతానంటాడంట. ఇలాగ ఈ అంత్యక్రీస్తు రక్తము చిందించకుండగా 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడు? మాయ చేస్తాడు. క్రీస్తులాగా ఉంటాడు, యేసు ప్రభులాగా ఉంటాడు, కానీ యేసు ప్రభు కాదు. అందుకే అక్కడ అన్నాడు పౌలు గారు ఏమని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ఒకసారి మనము 13లో ఉంది. ఏలయనగా క్రీస్తు యొక్క అపోస్తల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఏంటంటే అంత్యకాలములో ఇది మొదటి వ్యూ. మీకు చెప్పేది ఏంటి? హిస్టారిసిస్ట్ వ్యూ. దీన్ని దేంతో కనెక్ట్ చేస్తారు తెలుసా? మొదటిగా ఏ గుర్రము? తెల్లని గుర్రం, మాయ గుర్రం. 2వ గుర్రం ఏ గుర్రం అమ్మా? 2వ గుర్రం చూపించండి. 2వ గుర్రం ఏమో గుర్రము? రక్తవర్ణము కలిగిన గుర్రం. కనబడిందా?
రక్తవర్ణం ఎర్రగా ఖడ్గమును పట్టుకుని వచ్చి రెండవ ముద్ర విప్పినప్పుడు ఈ రెండవ గుర్రం, ఆ రెండవ గుర్రము దేనికి సాదృశ్యమో? మూడవ వచనం, ఆయన రెండవ ముద్రని విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యుల్లో ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చెయ్యుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడిన, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడిన. రెండవ గుర్రం ఏ గుర్రం అంట? ఎర్ర గుర్రం. ఆ ఎర్ర గుర్రం కూర్చున్న వాడి చేతిలో విల్లు ఉందా, పెద్ద ఖడ్గం ఉందా? పెద్ద ఖడ్గం. ఈ రెండవ గుర్రం మీద ఉన్న వాడికి ఇవ్వబడిన అధికారం ఏమిటి? ఒకరినొక్కరిని చంపేసుకోవాలంటే దానికి అర్థం ఏంటి? యుద్ధములు. మొదటగా ఏమిటి? మోసము. రెండవ గుర్రం ఏమిటి? యుద్ధములు. మూడవ గుర్రము ఇప్పుడు 5వ వచనం, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండును. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడే. మూడవ గుర్రం ఏ గుర్రము? నల్ల గుర్రం. చూడండి కనబడుతుంది. ఆ నల్ల గుర్రం చేతిలో ఏముంది? అమ్మా కనబడట్లేదా? ఆ నల్ల గుర్రం చేతిలో ఏముంది? త్రాసు ఉంది. ఈ త్రాసు దేనికి? ఇప్పుడు ఈ నూనె, ఈ ధాన్యము ఇవన్నీ కొలిచి ఇస్తారంట డబ్బులకి. అంటే అది మూడవ గుర్రం దేనికి సాదృశ్యం అంటే ఫెమైన్ అనగా కరువుకు సాదృశ్యం. ఏం సాదృశ్యం? అక్కడ రాయబడింది ఏమని? నూనెయు ద్రాక్షరసం ఏం చేయొద్దు, పాడు చేదు, కరువు. మూడవ ముద్ర విప్పేటప్పటికంట నల్లటి గుర్రము తాసు పట్టుకుని వస్తాడు. అప్పుడు భూమి అంతా ఏం కలిగితే కరువు. ఇప్పుడు 4వ గుర్రం ఏ గుర్రము? పాండురంగ వర్ణమ గల గుర్రము. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణమ గల ఒక గుర్రము కనబడిన. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను భూమి మీద నుండి క్రూర మృగములను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇయ్యబడిను. ఇప్పుడు 4వ గుర్రం చూపిస్తారు చూడండి. ఏ రంగు ఇది? పాండువర్ణ రంగం. అది మన భాషలో చెప్పుకోవాలంటే ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగు మీద ఒక గుర్రం మీద వస్తారు. ఆ గుర్రము వెనకాల ఏమొస్తుందంట? పాతాళము, మృత్యువు. ఇప్పుడు ఒక్కొక్క గుర్రాన్ని తిని డిస్ప్లే చేయండి. మొదటి గుర్రం ఏ గుర్రము? హిస్టారిసిస్ట్ని మీకు పరిచయం చేసి ముందుకు తీసుకెళ్తాను. మొదటి గుర్రము ఏ గుర్రము? తెల్లని గుర్రం. ఆ గుర్రము దేనికి సాదృశ్యం? మోసం. యేసు ప్రభులాగా, యేసు ప్రభులాగా ఉండి వెలుగు దూత వేషం వేసుకుని వస్తారు. మొదటి గుర్రం. రెండవ గుర్రం ఏ గుర్రము? ఎర్రని గుర్రం. ఎర్రని గుర్రం దేనికి సాదృశ్యము? యుద్ధాలు, ఒకరినొకరు పొడుచుకోవడం, ఒకరినొకరు చంపుకోవడానికి సాదృశ్యం. మూడవ గుర్రం ఏ గుర్రము? నల్లటి గుర్రం. నల్లటి గుర్రం దేనికి సాదృశ్యం? నల్లటి గుర్రం మీద ఉన్నవాడు ఏం పట్టుకున్నాడంట? త్రాసు పట్టుకున్నాడు, అనగా కరువుకు సాదృశ్యం. ఇప్పుడు 4వ గుర్రం ఏ గుర్రము? పాండు వర్ణ రకము కలిగిన గుర్రం, అనగా ఆ పసుపు పచ్చ గుర్రం. ఆ గుర్రము వెనకాల ఏమొస్తుంది? మృత్యు. ఆఖరికి జంతువులు, మనుషులందరూ భూమి మీద 4వ భాగం చచ్చిపోతారు. 4వ గుర్రం దేనికి సాదృశ్యం అంటే తెగుళ్ళకి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? తెగుళ్ళకి. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథములు చదివిన కొంతమంది దీన్ని హిస్టారిసిస్ట్ వ్యూ అని ఎందుకంటారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం వెళ్ళిపోదాం. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇలా ఇప్పుడు 3వ వచనం నుంచి చదువుతారు వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి ఏమని? ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి నీవు ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను యుగ సమాప్తిని చూసినలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచెదరు. మొదటిది ఏ గుర్రం? తెల్లటి గుర్రం. మీరు రాసుకుంటే నా డైరీ తెద్దు. నేను కేరళలో ఉండగా 2015లో రాసుకున్న డైరీ చక్కగా. ఇవన్నీ ఏంటంటే మొదటి ప్రకటన గ్రంథం,
2 దాని యొక్క వర్ణన, 3 మత్తయి సువార్త 24. ఇప్పుడు తెల్లని గుర్రం మీద ఉన్నవాడు ఏం పెట్టుకున్నాడు? కిరీటం. గట్టిగా చెప్పాలి, కిరీటం. వాని చేతుల్లో ఏముంది? విల్లు ఉంది. అతడు ఏం చేయడానికి వెళ్తున్నాడు? జయించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ తెల్లని గుర్రాన్ని దేనికి సాదృశ్యంగా ఇచ్చాం? మోసపూరితమైన సమాధానం. వెలుగుదూత 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలాగైతే ఉన్నాడో, ఏ రంగు గుర్రం అయితే ఎక్కాడో, కిరీటం ఎలాగైతే పెట్టుకున్నాడో, అలాగే క్రీస్తులాగా సాతానుడు ఒక వెలుగుదూతను లోకానికి పంపిస్తారు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలీవ్ డిస్కోర్స్ అంట, ఎస్కటాలజీలో, అనగా రాబోయే యుగ సంబంధమైన స్టడీ గురించి చదివేటప్పటికి ఎస్కటాలజీలో యొక్క ఒలీవ్ యొక్క డిస్కోర్స్లో యేసు ప్రభు ఒలీవ కొండ మీద కూర్చుంటే, మీలా ఆశ కలిగి ఉన్నవారు, ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నీ రాకడికి సూచనలు ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు యేసు ప్రభువా? నువ్వు వస్తున్నావని మాకు ఎలా తెలుస్తుంది యేసు ప్రభువా అని అడిగితే, యేసు ప్రభు మొట్టమొదటి సూచన ఏమిచ్చాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచారు. ఏ గుర్రము? తెల్లని గుర్రం. 2వ గుర్రం రంగు ఏంటి? ఇక్కడ ఉండిపోవాలి. 2వ గుర్రం ఏంటి? రక్తవర్ణం, ఎర్రటి గుర్రం. దేనికి సాదృశ్యం అన్నాను? ఒక్కరినొక్కడు పొడుచుకొని, ఒక్కరినొక్కరు చంపుకొని. అది దేనికి సాదృశ్యం? యుద్ధం. ఇప్పుడు 6వ వచనం చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చి, మరియు రెండవ సూచన, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి. 2వ సూచన ఏంటి? యేసుప్రభు గారు ఏమి ఇచ్చారు బతుకున్నప్పుడు? మొదటగా నేనే క్రీస్తునని అనేక మంది వస్తారు, నేనే క్రీస్తునని మిమ్మల్ని అనేక మంది మోసపరుస్తారు. మీరు ఏం చేయకండి, మోసపోకండి. మొదటిది. రెండవది ఏంటి? 2వ సూచన యేసుప్రభు ఏమన్నాడు ఒలీవ్ డిస్కోర్స్ లో? యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఇప్పుడు ఎర్ర గుర్రం మీద కూర్చుని ఉన్నవాడికి ఏ అధికారం ఇవ్వబడింది? ఖడ్గం, యుద్ధం. ఆ 2వ ముద్ర విప్పగానే భూమి మీద ఏం జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు 3వ గుర్రం ఏ గుర్రము? నల్లటి గుర్రం. నల్లటి గుర్రం అంటే దానికి అర్థం ఏమిటి? కరువు. ఇప్పుడు కిందకి రండి, 7వ వచనం. 3వ సూచన, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఏంటి 3వ సూచన ఏంటి? ప్రకటన గ్రంథాన్ని, యేసు ప్రభు ఒలీవ్ డిస్కోర్స్ ని మనము చూస్తా వచ్చే వారము దానియేలు గ్రంథము 12వ అధ్యాయం ప్యారలల్ చేస్తా ఒక్కొక్కటిగా చూసుకుని వెళ్దాం. మొదటి గుర్రం ఏ గుర్రం? తెల్లటి గుర్రం. ఆ తెల్లటి గుర్రం దేనికి సాదృశ్యం? మోసం. ఇప్పుడు యేసు ప్రభు ఒలీవ కొండ మీద శిష్యులతో ఏమన్నారు? నా పేరట అనేకులు మిమ్మల్ని చేంజ్ చేస్తారు, మోసం చేస్తారు. నేనే క్రీస్తుని అంటారు, మోసపోవద్దు. 2వ గుర్రం ఏ గుర్రం? ఎర్ర గుర్రం. ఎర్ర గుర్రం దేనికి సాదృశ్యము? ఒకరినొకరు పొడుచుకోవడం, యుద్ధం. ఇప్పుడు యేసు ప్రభు ఒలీవ్ డిస్కోర్స్ ఇచ్చిన 2వ సూచన ఏమిటి? అక్కడక్కడ యుద్ధ సమాచారాలు వింటారు. రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశము లెగిస్తారు. 3వ గుర్రం ఏ గుర్రము? నల్లటి గుర్రం. ఆ గుర్రం మీద ఉన్నవాడు ఏం పట్టుకున్నాడు? త్రాసును పట్టుకుని ఉన్నాడు, అనగా కరువు. ఇప్పుడు యేసు ప్రభు 3వదిగా ఏమన్నాడు? కరువులు, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఏంటి? కరువు కలిగితే అది. 3వది ఏంటి? భూకంపం కలుగుతుంది. ఇప్పుడు ఆఖరి గుర్రము ఏ గుర్రము? పాండురంగ వర్ణము కలిగిన గుర్రం. ఆ గుర్రం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న 4% ఏమైపోద్ది అంట? జనం చచ్చిపోతారు. ఇప్పుడు భూకంపం కలిగితే ఎక్కువ మంది చనిపోతారా, తక్కువ మంది చనిపోతారా? చెప్పాలి. తెగుళ్ళు కలిగితే ఎక్కువ మంది చనిపోతారా, తక్కువ మంది చనిపోతారా? ఇప్పుడు హిస్టారిసిస్ట్ వ్యూ కలిగి ఉన్న థియాలజియన్స్, అనగా మాథ్యూ హెన్రీ, జాన్ కెల్విన్, మార్టిన్ లూథర్ అంటే మన రిఫార్మేషన్ కలిగిన థియాలజియన్స్ అందరూ చెప్పేది ఏమిటంటే, ఆల్రెడీ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 4 గుర్రాలు యేసు ప్రభు భూలోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం అర్పించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత అప్పటి నుండి ఈ గుర్రాల యొక్క అంటే ముద్రలు విప్పడం అనేది ఏమైంది? ప్రారంభమైంది అని అంటే అర్థం చేసుకుని జాగ్రత్తగా. 2 వ్యూస్ ఉంటాయి ప్రకటన గ్రంథంలో. ఒకటి హిస్టారిసిస్ట్ వ్యూ, 2వ వ్యూ ఏమిటి? ఫ్యూచరిస్టిక్ వ్యూ. నేను నమ్మేది
చాలామంది బైబిల్ పండితులు నమ్మేది. నేను నమ్మిన సిద్ధాంతం ఒక మాట, నేను నమ్మే సిద్ధాంతాన్ని మీరు నమ్మాలంటే నేను నమ్మేది చెప్పేసి వెళ్ళిపోతా. ఇందాక చూపించింది ఏంటి, ఇక ర్యాప్చర్, తర్వాత ఏంటంటే 7 yearsని 3.5 మళ్ళీ ఏంటంటే సెకండ్ కమింగ్, ఇవన్నీ చెప్పుకొని వెళ్ళిపోతా. కానీ ప్రతి వ్యూ మీకు నేర్పిస్తా. ప్రపంచంలో ప్రకటన గ్రంథాన్ని ఎవరెవరు ఎలా బోధిస్తున్నారు, ప్రకటన గ్రంథాన్ని ఎవరెవరు ఎలా నమ్ముతున్నారు, మనము ఏది ఎందుకు నమ్మాలి అన్నది వచ్చిన వాళ్ళతో మీకు చూపిస్తాను. ఎందుకు సార్, రేపన్న రోజున ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు బోధించిన, ఈ ప్రకటన గ్రంథాన్ని మీ తరాలకి, ఈ సేవకుడు లేని తరాలలో, రాబోయే తరాలలో మీరు చెప్పిన ఎవ్వరూ మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. అందుకే ఈ సేవకుడికి నేర్పిన దేవుడిచ్చిన జ్ఞానం అని అంతా మీకు నేర్పుతున్నారు. ఏమీ దాచుకోకుండా నేర్చుకోవాలన్న ఆశ మీకుందా? ఎంతమందికి ఉంది? నిజంగా ఉందా? నిజంగా ఉందా? లేకపోతే ఇది దావీదు యోనాతాను ప్రేమించుకున్నారు, వాళ్ళ బంధం గొప్పది, ప్రేమ గొప్పది, ఇలాంటివి మనకి ఈజీగా వెళ్ళిపోతాయి. కానీ ఇది బుర్ర పెట్టి మీరు విన్నారు. 4 గుర్రాలు అని చెప్పండి. మొదటి డిస్ప్లే చేయాలి. మొదటి గుర్రం ఏ గుర్రం? గట్టిగా మొదటి గుర్రం ఏ గుర్రం? తెల్లని గుర్రం. తెల్లని గుర్రం. తెల్లని గుర్రం దేనికి సాదృశ్యం? మోసం. ఆ తెల్లని గుర్రం మీద కూర్చునేవాడు ఎవరు? అంత్యక్రీస్తు, వెలుగు దూత వేషం వేసుకున్న, క్రీస్తు వేషం వేసుకున్న దూత. రెండవ గుర్రం ఏ గుర్రం? రక్తవర్ణం కలిగిన. రక్తవర్ణము ఏంటంటే ఎర్రటి గుర్రం. ఆ గుర్రం మీద ఉన్న వాడి చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. భూమి మీద ఏం జరిగితే రెండవ ముద్ర విప్పినప్పుడు యుద్ధములు జరిగితే. మూడవ గుర్రం ఏ గుర్రం? నల్లటి గుర్రం. నల్లటి గుర్రం. నల్లటి గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఏముంది? త్రాసు ఉంది. అది దేనికి సాదృశ్యం? భూమి మీద ధాన్యానికి నూనెకి ఏమొస్తుంది? కరువు కొరతలు వస్తాయి. 4వ గుర్రం ఏ గుర్రం? పాండురంగవరం, అనగా పసుపు పచ్చ రంగులో ఉన్న గుర్రం. ఆ గుర్రం మీద ఉన్న వాని వెనకాల ఏమొస్తుంది? మరణము, పాతాళము వస్తుంది. అది దేనికి సాదృశ్యం అంటే భూమి మీద 4 వంతు మనుషులు ఏమైపోతారు? చచ్చిపోతా. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మొదటి సూచన, ఎవడును మిమ్మును మోసపుచ్చనివ్వకండి, నా పేరట నేనే క్రీస్తునని వస్తా. రెండవదిగా అక్కడక్కడ భూకంపముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. మూడవదిగా కరువులను చూస్తారు. 4వదిగా భూకంపము, తెగుళ్ళు కలుగుతాయి. ఇప్పుడు హిస్టారిసిస్ట్ వ్యూ కలిగి ఉన్న వాళ్ళు ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది హిస్టారిసిస్ట్ వ్యూ నమ్ముతారు. ఏంటో తెలుసా? ఆల్రెడీ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, శిలువ మీద ప్రాణం అర్పించని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ తెల్లటి గుర్రం వచ్చేసింది, ఈ ఎర్రటి గుర్రం వచ్చేసింది, ఈ నల్లటి గుర్రం వచ్చేసింది, ఈ యొక్క పాండు వర్ణ రంగులో ఉన్న గుర్రం వచ్చేసింది అని అంటారు. వినండి, రాబోయే వారాల్లో వచ్చిందా లేదా అని తెలుసుకుందాం. కానీ యేసు ప్రభు చెప్పినదిని, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో చెప్పినదిని సమానమా కాదా? సమానమా కాదా? యేసు ప్రభు నీ రాకడికి సూచనలు ఏంటంటే, నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసం. ఈరోజు సంగమా, ఒకవేళ నా వ్యూలో నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడకుండా ఉండిపోయావు అనుకో. ఎందుకు? దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడింది ఏమని? ఎవరెవరు పరలోకం వెళ్ళలేరు, ఎవరెవరు ఎత్తబడలేరు. ప్రకటన గ్రంథం ఒకసారి తెరవండి. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగం నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచ్చిన భాగమును చదువుదామా? ఏమనుంది? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణము? రెండవ మరణం. ఎవరెవరు? పిరికోళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఏమని? 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. హలో, నేను చెప్పేది ఫ్యూచరిస్టిక్ వ్యూ. ఇప్పటి వరకు మీకు నేర్పింది హిస్టారిసిస్ట్ వ్యూ. నా వ్యూలో ఏమిటంటే, సంఘము ఈ ముద్రల కంటే ముందే ఏమవుతుంది?
ఎత్తబడతాది. 7 ఏండ్ల యొక్క లోకములో 3.5 సంవత్సరాల మహావేదన కాలంలో ఈ 7 ఏండ్ల అంత్యక్రీస్తు పరిపాలనలో సంఘానికి ఏ పాలు ఉండదు. ఈరోజు చెప్తున్నాను విను, తెగుళ్ళు చేత కానీ, కరువుల చేత కానీ, యుద్ధంలో కానీ నీవు ఇబ్బంది పడకూడదు. నేను క్రీస్తుతో పాటు ఆ గొర్రెపిల్ల వివాహోత్సవములు ఉండాలంటే నీలో ద్వేషము, అసూయ, పగ, మత్సరము, క్రోధము, పిరికితనము, వ్యభిచారము, లంచగొండితనము, మాంత్రికతనము, తర్వాత అబద్ధములు ఇవన్నీ ఉన్నాయా? క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సిద్ధపడి పరిశుద్ధముగున్న వారు ఎత్తబడతారు, మిగిలిన వారు ఏమవుతారు? ఈరోజు వినండి, క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నాలా బోధించే అనేక మంది బోధకులు కూడా మిగిలిపోతారు. ఇక్కడ కూర్చొని అనేక మంది సంఘానికల విశ్వాసులు కూడా మిగిలిపోతారు. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు పై రూపాన్ని చూసేవాడు కాదు. దేన్ని చూసేవాడు? ఆయన హృదయాన్ని చూసేవాడు. ఒకవేళ ఏదో కాలిపోయి, మన బతుకు కాలిపోయో, జీవితం కాలిపోయో, మన పాపం పండిపోయో, క్రీస్తు యొక్క సంఘము ఎత్తబడడంలో, ర్యాప్చర్లో మనం ఎత్తబడకుండా ఈ భూమి మీద ఉండిపోయామనుకోండి, అప్పుడు మొదటి ముద్ర తెరవబడతాది. తెరవబడేటప్పటికి ఎవరు వస్తారు? తెల్లని గుర్రం మీద వెలుగు దూత వేషం వేసుకున్నవాడు వస్తాడు. నేనే క్రీస్తుని, నన్ను వెంబడించండి, నేనే క్రీస్తుని, నన్ను ఆరాధించండి అని బైబిల్లో లేనివి, వాక్యానుసారము కానివి, దేవుడు నిర్దేశించినవి అనేకమైనవి బోధిస్తారు. అప్పుడు ఈ 7 సంవత్సరాలలో మిగిలిపోయి ఉన్నవారు, ఈ తెల్లటి గుర్రం మీద వచ్చిన వాడు, ఈ వెలుగు దూతం వేషం వేసుకున్నవాడు ఎవరు? అంత్యక్రీస్తుని గుర్తించండి. లేదు, హిస్టారిసిస్ట్ వ్యూనే కనుక ఒకవేళ మనం నమ్ముదామా? ఓకే, ఆల్రెడీ యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన దగ్గర నుండి ఈ తెల్లని గుర్రము కనబడుతుంది, ఎర్రని గుర్రము కనబడుతుంది, నల్లని గుర్రము కనబడుతుంది. 4వది భూకంపాలు, తెగులు కనబడుతుంది. నమ్ముతున్నామా? అయితే వినాల్సింది ఏమిటంటే, ఒక్కటి మనం నమ్మాల్సింది ఏంటంటే, యేసు ప్రభులాగా వేషం వేసుకుని ఉండేవారు లోకంలోకి వస్తారు. మేమే అపోస్తులము, మేమే సేవకులము, మేమే క్రీస్తులము అని మోసపరిచేవారు వస్తారంట. ఏ ముద్రలో? మొదటి ముద్ర విప్పేటప్పటికి. ప్రియులారా, ఇది మొదటి ముద్ర విప్పినప్పుడు ప్రారంభం అవడం కాదు, ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. బెన్హార్ అనబడిన కొంతమంది ఉంటారు. ఈరోజు కొంతమంది ప్రవక్తల సంఘాలకి సంబంధించిన కొంతమంది ఉంటారు. వాళ్ళు నమ్మేది ఏమిటంటే దేవుని రాకడ ఆల్రెడీ వచ్చేసింది అని నమ్ముతారు. ఏది ఏదైనా ఈ రాత్రి మీకు ఒకే ఒక్కటి చెప్తున్నాను, అది ఫ్యూచరిస్టిక్ వ్యూ అయినా, హిస్టారిసిస్ట్ వ్యూ అయినా, ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, క్రీస్తులాగా వెలుగు దూత వేషం వేసుకునే వాళ్ళు లోకంలోకి వస్తారు. మాయలు చేసేవారు వస్తారు. వాక్యమును కాక జిమ్మెక్కలు చేసేవారు వస్తారు. మీరేం పడొద్దు, మోసపోవద్దు అని యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇందాక చదివిన మనం ఒకసారి తెరవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాళ్ళను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఎందుకంటే ఆడి జనము మోసం చేయటం ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇప్పుడు సాతాను యొక్క పిల్లలు వెలుగుదూత వేషం వేసుకోవడం తప్పేం కదా. ఎందుకో రాబోయే రోజుల్లో సాతానుడు ఏం చేయబోతున్నాడు? వెలుగుదూత వేషం, క్రీస్తు వేషాన్ని వేసుకుంటారు. ఈరోజు ప్రియులారా, ఈరోజు మీరు నాకు ఏ వ్యూ నమ్ముతారో నాకు తెలియదు. ఈ మొదటి గుర్రం నుంచి మీకు నేర్పించే పాఠం ఏమిటంటే, క్రీస్తులా మోసం చేయాలనుకునేవారు చాలామంది ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఏముంటాయి? విల్లు ఉంటాయి, కానీ ఏముండవు? బాణం. బాణం అంటే దీనికి సాదృశ్యము వాక్యం. వారు వాక్యముతో మనుషుల్ని ఏం చేయరంటే నరకం నుంచి తప్పించరు, కానీ వారి మాయల ద్వారా మనుషులు ఏం చేస్తారంట? మాయ చేస్తారు. ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, హిస్టారిసిస్ట్ వ్యూ, ఫ్యూచరిస్టిక్ వ్యూ అది పక్కన పెడితే, దేవుని పేరట అనేక మంది మోసగాళ్ళు బయలుదేరారు. ప్రియులారా, దొంగ అపోస్తులు బయలుదేరారు, దొంగ ప్రవక్తలు బయలుదేరారు.
మేము అపోస్తులము, మేము ప్రవక్తలము, మేము సేవకులము, మేమే క్రీస్తు సంబంధులము అని చెప్పుకునే తరం అయితే ఆల్రెడీ ఏమైపోయింది, ప్రారంభమైపోయింది. క్రైస్తవుడా, సాతానుడు ఉపయోగించే అంత్యకాలంలో అత్యంత భయంకరమైన ఆయుధం ఏమిటంటే మాయ, మోసం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని ఏం చేయనివ్వద్దు, గట్టిగా చెప్ప, ఎవడూ మిమ్మల్ని ఏం చేయనివ్వద్దు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నేనే క్రీస్తుని అంటున్నారా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నేను ఇలాంటి చేస్తానండి, మా పాస్టర్ గారు ఇలాంటి అద్భుతాలు చేస్తారండి, అదండి, ఎప్పుడు చెప్తానని వినండి, దేవుని వాక్యాలు అద్భుతాలతో నిండింది కాదు, దేవుని యొక్క గ్రంథము ఆయన మాటలతో నిండింది. నమ్మినోళ్ళు ఆమెన్ చెప్పండి. క్రీస్తు మాటలు సర్వకాలము నిలిచి ఉండే. మోసపోతున్నారు ఈరోజు చాలామంది ఆత్మీయులు, మోసపోతున్నారండి. ఈరోజు నేను ఎవరిని విమర్శించడము కాదు, మోసపోతున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎవరు నమ్మమన్నాడు? నేను అద్భుతము చెయ్యగలనని నీవు నమ్ముతున్నావు. నేను ఎవరిని నమ్మాలి ఈరోజు? క్రీస్తు నమ్మాలి. కానీ ఈరోజు ఎవరు నమ్ముతున్నారు ఎక్కువగా? విశ్వాసులు అయ్యగారిని నమ్ముతున్నారు, ప్రవక్తలు నమ్ముతున్నారు, అపోస్తులని పిలవబడుతున్న వారు నమ్ముతున్నారు. అంత్యకాలంలో ఈ ముద్రలు విప్పేటప్పుడు మొదటి ముద్ర మనకు నేర్పించేది మోసం. వెలుగు దూతలా మనం మోసం చేస్తారు. చూస్తే మనకు అస్సలు ఏమీ తెలియదు. ఈరోజు చెప్తున్నాను వినండి, నేనైనా నాలాంటి సేవకుడు ఎవరైనా ఇప్పుడు నాతో ప్రారంభమవుతాను, బయట ఎవరిని విమర్శించ, నాతో ప్రారంభమవుతా. నేనైనా బయట ఉన్నవాడు ఎవరైనా దీంట్లో లేనిది బోధిస్తున్నా, దీంట్లో లేనిది ప్రకటిస్తూ ఉన్నా, దీంట్లో లేనిది చేస్తూ ఉన్నా, ఒకటే మీరు నమ్మండి, ఆ దొంగలు. ఎవరు? దొంగలు. అదొక్కటి నమ్మండి అంతే. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ఎండ్ టైమ్స్ మనకు నేర్పిస్తున్న మొదటి భాగం ఏంటో తెలుసా? తెల్లని గుర్రం ఉంటుంది, తల మీద కిరీటం ఉంటుంది, చేతిలో విల్లు ఉంటుంది, కానీ ఏం లేవు, బాణలేవు. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నాడు? జయించడానికి. మరి ఎలా జయిస్తాడండి? విల్లు లేకుండా ఎలా జయిస్తాడు? మాటల ద్వారా, మోసముల ద్వారా. ఈ అంత్యకాలంలో ఆత్మీయుల్ని, మనుష్యుల్ని సాతానుడు చాలా ఈజీగా మోసపరుస్తున్నాడు. మీ వీక్నెస్ని పట్టుకుంటున్నారు. హలో, సార్వత్రిక సంఘానికి నేను ఒక్క మాట మీరు ప్రకటిస్తూ ఉన్నా, వీక్నెస్లు పట్టుకొని దేవుని సువార్తని చెప్పేవాడు నిజమైన క్రీస్తు సాక్షి కాదు ప్రియులారా. ఈరోజు మాయ, ఈరోజు క్రైస్తవ్యం అనేది ఈరోజు ఎలాగైపోయిందో తెలుసా? మాయ, మోసం. ఎక్కడ చూసినా మోసం. మాటల్లో గారడి, చేతల్లో గారడి, పనుల్లో గారడే. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడు అనబడిన వాడు ఎలా ఉంటాడంటే ఒక పదును పెట్టబడిన కత్తివలే ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కత్తిలా ఉంటాడు తప్ప ఏంటి మాయలు కలిగించే మాటలు. ఈ ఒక్కను చెప్తున్నా, ఎవరిని నీ దగ్గరకు వచ్చి మాయలు కలిగించే మాటలు చెప్తున్నారు. ఇదిగో ఇలా చేయి, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి, నీకు స్వస్థత వచ్చేస్తుంది, నువ్వు అలా డబ్బులు ఇయ్యి, ఇలాగైపోతుంది. ఎన్ని మోసపు మాటలు మాట్లాడినా ఈ గ్రంథంలో లేనిది ఆఖరికి నేను బోధించిన మీరు మీ మనసులో క్లారిటీ ఒకటే రావాలి, పాస్టర్ మనోజామ్ ఈజ్ ఏ లయర్. ఆయన ఒక మోసగాడు. బైబిల్లో లేనిది ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. పాస్టరే ఇన్షర్ట్ చేసుకున్నవాడే, బైబిల్ అట్టుకున్నవాడే, థియాలజీ చేసినవాడే. మాకు కూడా సేవకుల్లో కూడా వెలుగు దూతలు చాలామంది ఉన్నారండి. అందరినీ ఏం చేయకండి, అంత్యకాలంలో నమ్మకండి. మేలైన దాన్ని చూడండి, మేలైన దాన్ని చేపట్టండి. ఈ గ్రంథములు చెప్పింది వారు చెప్తున్నారా లేదా? ఈ గ్రంథములో యేసయ్య చెయ్యమన్నది వారు చేస్తున్నారా లేదా? అలా చెయ్యబడనిది ఏదైనా అవుట్ ఆఫ్ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాదని ఏం జరుగుతున్నా అవన్నీ ఒకటే మీరు గ్రహించాలి. అవన్నీ ఏంటి? మోసాలు. అది గ్రహించి హిస్టారిసిస్ట్ వ్యూయా, ఫ్యూచరిస్టిక్ వ్యూయా, మీరు ఏమవ్వండి? సిద్ధపడండి. వచ్చే వారము హిస్టారిసిస్ట్ వ్యూలోనే ఇంకొక వ్యూ ఉంది. ఏంటి? చరిత్ర ఆధారముగా క్రీస్తు శకము 129వ సంవత్సరంలోను, క్రీస్తు శకము 523వ సంవత్సరంలో ఏం జరిగింది?
ఈ 4 గుర్రాలకి దానికి సంబంధం ఏమిటి అన్నది చూద్దాం. ఈరోజు 2 చూసాం. ఒకటేంటి, భవిష్యత్తులో జరగబోతుంది అని. రెండవది ఏమిటి, ఆల్రెడీ క్రీస్తు ఆరోహణం అయిపోయినప్పటి నుంచి ఏమైంది, 4 గుర్రాలు ప్రారంభమయ్యాయి. మూడవ వ్యూ కూడా చూసుకుని అప్పుడు లాస్ట్ వెర్డిక్ట్ వద్దాం. ఏది నిజం, హిస్టారిసిస్టా, ఫ్యూచరిస్టిక్గా, లేకపోతే ఏంటంటే రియలిస్టిక్గా అన్న మూడటిలోకి వద్దాం. ఆ దైవిక జ్ఞానం ఈ ఎన్నికలని సేవకుడికి ఇచ్చి మీకు నేర్పించునుగాక. వచ్చే వారం ఏం చేద్దాం, ఈ మూడటిలో ఏది కరెక్ట్. ఈ 6వ అధ్యాయము జరిగిపోయిందా, 6వ అధ్యాయము జరగబోతుందా అన్నది ఎప్పుడు ఫైనల్ ఇద్దాం, వాక్యం ద్వారా. గట్టిగా చెప్పండి. ఈరోజు ప్రభువు నీకు నాకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటి చెప్పలేదు. గొప్ప పాఠం ఏమిటి, ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయవద్దు. యేసు ప్రభుల తెల్ల గుర్రం ఎక్కాడు, కానీ ఎవరు కాదు, క్రీస్తు కాదు. యేసు ప్రభుల తెల్లని బట్టలు వేసుకున్నాడు, ఎవరు కాదు, క్రీస్తుగా. యేసు ప్రభుల కిరీటం పెట్టాడు 19వ అధ్యాయం లాగా, ఎవరు కాదు, క్రీస్తు కాదు. ఎవరు అయినా వెలుగుదూత, అంత్యక్రీస్తు. ఈ లోకములో కూడా క్రీస్తు రూపములాగా, అపోస్తుల రూపములాగా, ప్రవక్తల రూపములాగా, సేవకుల రూపములాగా అనేక మంది దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ప్రబలుతూ ఉంటుండగా మోసపోకుండగా వాక్యం ద్వారా వాళ్ళని పరీక్షించుదుముగాక. నాలో జ్వరం ఉందో లేదో ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుందండి? మీకు జ్వరం ఉందో లేదో ఎలా తెలుస్తుందండి? చెప్పరే, చెప్పాలి, ఎలా తెలుస్తుంది? ఇలా కట్టుకుంటే తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? తెలియాలంటే సిబిసి చేయాలి. ఏంటి, కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేశారనుకోండి, కౌంట్ చేశారనుకోండి, అందులో ఉన్న దాన్ని బట్టి, ఇన్ఫెక్షన్ బట్టి, దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, క్యాలిక్యులేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడ్డానికి పాస్టర్ గారు లాగా ఉన్నారు, చూడ్డానికి చాలా అభిషక్తుడిగా ఉన్నాడు, చూడ్డానికి చాలా ఏంటంటే ఆత్మీయ వరములు కలిగిన సేవకుడిగా ఉన్నాడు అని పైకి చూసేసి మనం రిజల్ట్ ఇవ్వాలా, టెస్టులు చేయాలా? ఈ అంత్యకాలంలో ఏం చేయాలి? ఈజీగా మీరు ఏమవద్దు, మోసపోవద్దు. నేనే క్రీస్తునని అనేక మంది వస్తారు, నేనే అపోస్తులని అనేక మంది వస్తారు. మోసపోకుండా ఉండాలంటే మనం చేసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్ ఏంటో ఒక్కసారి చెప్పండి. ఏది మనకున్న బ్లడ్, ఆత్మీయ బ్లడ్ టెస్ట్ ఏంటి? వీళ్ళు మోసగాల, వీళ్ళ సత్యవాక్యానుసారాల, వీళ్ళు మోసగాల, వీళ్ళు నిజమైన అపోస్తులు, నిజమైన దేవుని సేవకుల అని తెలియాలంటే టెస్ట్ ఏంటో చెప్పండి. ఏంటి టెస్ట్? ఒకటే టెస్ట్. ఏంటి? ఇలా బైబిల్ చేత పట్టుకోండి. ఏది టెస్ట్? ఏది మనకున్న టెస్ట్ ఏంటి? ఈ వాక్యములో ఉన్నది ఉన్నట్టు బోధించువాడే క్రీస్తు శిష్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలో అపోస్తులు నడిచిన నడవడికలను నడుచువాడే నిజమైన అపోస్తులుడు. ఆమేన్ చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తల దేవుని కోసం నిలబడిన వారు వాళ్ళరే నిజమైన ప్రవక్తలు. అట్టి వారిని పరీక్షించి తెలుసుకుందుముగాక. అతి త్వరలో నా వ్యూలో ముద్ర ఏమవబోతుంది, విప్పబడబోతుంది. లోకములకు ఎవరు రాబోతున్నాడో, మోసగాళ్ళు రాబోతున్నారో, ఆ మోసగాల్ని కనిపెట్టే దైవ జ్ఞానం మనకు వచ్చునుగాక. సమయము పోనీయక, హలో సమయము పోనీయక యూట్యూబ్స్ తోటి, టీవీలతోటి, సీరియల్తోటి, సినిమాలతోటి, ఇన్స్టాగ్రామ్స్ తోటి, రీల్స్ తోటి సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక ఎలా జ్ఞానుల వాక్యమును తెలుసుకోండి. ఈరోజు చాలామంది ఏ దైవజనుడే వాక్యం చెప్పినా నిజమే కదా, నెవర్. ఈవెన్ మనోజం ఏ వాక్యం చెప్పినా సరే బైబిల్లో ఉందా లేదా, ఆ వచనం బైబిల్లో ఉందా లేదా, బైబిల్లో మాట్లాడుతున్నాడు, సొంత మాటలు మాట్లాడుతున్నాడని 1-4 సార్లు పరీక్షించుకొని మన ఆత్మీయతలో ముందుకు సాగిపోదుమగాక. ఈ అంత్యకాలంలో సాతానుడు బాణములు లేకుండా చేసే యుద్ధానికి నువ్వు బలైపోతావు, జాగ్రత్త. బాణములు లేవు సాతానుడి చేతిలో, ఏముంది, విల్లుంది, కానీ జయిస్తున్నాడంట. ఎలా జయిస్తున్నాడంటే మోసాల ద్వారా, మాటల ద్వారా, మాయల ద్వారా. ఆ మాయల్లో, మోసాల్లో ఎల్సిసి పడకుండునుగాక. ఈ లైవ్ చూస్తున్న వారు పడకుండునుగాక. సత్యమైన వాక్యముతో మనము కట్టబడుదుముగాక.